ఎప్పుడు కూడా మీకు ఈ సమస్య పైన మీరు చేస్తున్న పోరాటం మీరు అడిగి 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 అలసిపోయారు కాబట్టి మీరు చివరికి ఈ స్థాయికి వచ్చారు. రిప్రజెంటేషన్లు ఇచ్చారు, ఎవరు పట్టించుకోవడం లేదు కాబట్టి ఈ పరిస్థితి వచ్చింది. ఈ రోజున స్పందించలేని ప్రభుత్వం స్పందన కార్యక్రమం ఏర్పాటు చేస్తుంది. మనసున్న ప్రభుత్వం అయితే ముఖ్యమంత్రి మీ దగ్గరకు వచ్చి కూర్చుని మాట్లాడి ఇటువంటి కార్యక్రమాలు మీకు రోడ్డు పైన దిగకుండా చూడడానికి ఆయన ప్రయత్నం చేసేవాడు. అది మాత్రం ఇక్కడ జరగలేదు. రాష్ట్ర వ్యాప్తంగా మీరు చేస్తున్న ఈ ఆందోళన మీకు రావాల్సిన బెనిఫిట్స్, అది ఆరోగ్యపరమైన బెనిఫిట్స్ కానివ్వండి, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానివ్వండి, లేదా వేతనాల విషయంలో కానివ్వండి, తప్పకుండా కూర్చొని చర్చించుకొని ఒక సమగ్రమైన ఆలోచనతో ప్రతి కుటుంబానికి ప్రతి ఎంప్లాయీకి న్యాయం చేసే విధంగా ప్రభుత్వాలు నిలబడాలి. అటువంటి ప్రభుత్వం కోసమే మేము రాబోయే రోజుల్లో ముందుకెళ్ళి స్థాపించబోతున్నాం. తప్పకుండా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మీకు రాబోయే రోజుల్లో డెఫినెట్గా మీకు మేలు జరుగుతుంది. ఇటువంటి సమస్య రాకుండా చూసుకునే బాధ్యత మాలాంటి వాళ్ళం కూడా మేము నిలబడతాం మీకోసం అని చెప్పి చాలా స్పష్టంగా మీకు చెప్పుకుంటూ జనసేన పార్టీ తరఫున ఇంకోసారి మీకు హామీ ఇస్తున్నాను. కార్మిక సోదరులకు, కార్మిక సంఘాల్లో ఉన్న ప్రతి ఎంప్లాయీకి ప్రత్యేకంగా మనకి ఈ రోజున పారిశుద్ధ్యం విషయంలో మీరు పడిన కష్టాల్ని దృష్టిలో పెట్టుకుని తప్పకుండా మీ జీవితాల్లో గౌరవం నింపే విధంగా, ఆర్థికంగా మీకు బలోపేతం చేసే విధంగా జనసేన పార్టీ ప్రభుత్వం రాబోయే రోజుల్లో నిలబడుతుందని చాలా స్పష్టంగా మీకు హామీ ఇస్తున్నాను. ఈ సందర్భంగా తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. కమిటీ తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే చెప్పారు, నిన్నటి వరకు జనవరి 1 కొత్త సంవత్సరం, ఈ రోజు నుంచి సమ్మె ఉధృతమైంది. ఈ రోజు అవుట్ సోర్సింగ్ వర్కర్లకి పెద్ద తేడా లేదు. కాంట్రాక్ట్ వాళ్ళకి అవుట్ సోర్సింగ్ చాలా చిన్న గీత ఉంది. అది పెద్ద ఇబ్బంది ఏమి లేదు. మేము రెగ్యులర్ చేయడానికి అవకాశం ఉన్న వాళ్ళందరూ చేస్తాం. అవకాశం లేని వాళ్ళందరినీ కనీస వేతనాన్ని మినిమం బేసిక్స్ చేస్తామని చెప్పి ఆయన అసెంబ్లీలోనూ బయట హామీ ఇచ్చారు. మేమైతే హామీ ఇచ్చామో అదే హామీని అమలు చేయమని కోరుతున్నాం. చాలా మంది మా శిబిరం దగ్గరికి వచ్చి మేము వస్తే చేస్తామని చెప్పారు. గతంలో ఉన్న వాళ్ళు చెప్పారు, ఇప్పుడు ఉన్న వాళ్ళు చెప్పారు. కానీ మనోహర్ గారి దగ్గర చెప్పిన విషయంలో నాకు నచ్చిన విషయం ఏంటంటే, మీరు చేస్తున్న దాంట్లో మేము కూడా క్రియాశీలకంగా బాధ్యత తీసుకొని మీ అడుగుల్లో అడుగులు వేస్తా ఉన్నారు. అది మాకు నచ్చింది. ఎందుకు నచ్చిందనంటే, మామూలుగా వచ్చి మద్దతు ఇచ్చేయడం వేరు. మా పోరాటాల్లో, ప్రదర్శనలో వాళ్ళు కూడా వాళ్ళ జనసేన పార్టీ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిచ్చి వాళ్ళ మద్దతుగా ప్రదర్శన చేయటం, మా శిబిరాల పక్కన వాళ్ళ శిబిరాలు ఏర్పాటు చేయటం, మా అడుగుల్లో అడుగులు వేయటం, ఈ సమస్య పరిష్కారం చేయటం అనేది చాలా కష్టంతో కూడిన వ్యవహారం. అది ఒక ప్రకటన చేయడానికి మా పోరాటంలో భాగస్వాములు అవి వాళ్ళతో నడవడానికి చాలా తేడా ఉంది. ఒక అడుగు ముందుకేసి ఆయన చాలా అనుభవపూర్వకంగా చెప్పారు. దీని పాయింట్ మేము క్యాచ్ చేసాం. మేము కూడా ఎంతో కొంత ప్రయోజనం పొందినటువంటి ఆ పోరాటం అనుభవం అయిన వాళ్ళం కాబట్టి